ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము తిమోతీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఫర్ దెర్ ఈస్ వన్ గాడ్ అండ్ వన్ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మెన్, ద మ్యాన్ క్రైస్ట్ జీసస్. నిజమైన దేవుడు రక్షకుడు ఒక్కడే. పరలోక తండ్రి అయిన దేవునికిని మానవులమైన మనకును మధ్యవర్తిగా ఉన్నవాడు కుమారుడైన యేసుక్రీస్తు వారు. ఆయన క్రీస్తు యేసును నరుడు. తండ్రి అయిన దేవుడు అనాది కాలము సృష్టి ఆరంభము నుండి తన ప్రత్యక్షతను గొప్ప గొప్ప మహాభక్తులకు ప్రవక్తలకు చాలా సులువుగా జరిగేది. రాను రాను ఆయన చాలా తక్కువ మంది అయిన ప్రవక్తలకే ఆయన ప్రత్యక్షత కలిగింది. తండ్రికి మానవులకు మధ్యన దూరము పాపము వలన కలిగి ఎడబాటు అనేది జరిగింది. ఆయన దేవుని ప్రేమను అర్థం చేసుకోలేని మానవ జాతి కొరకు ఆయనే నరావతారిగా అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొని మన పాపముల నిమిత్తము మనలను పాపముల నుండి విడిపించి పరలోక రాజ్య వారసులనుగా చేయుటకు నరావతారిగా భూలోకములోనికి వచ్చారు. ఆయన ఒక్కడే మనలను పాపముల నుండి విడిపించుటకు సమర్థుడు. ఆయన తప్ప వేరొకరు నన్ను రక్షించుటకు ఎవ్వరునూ లేరు. ఆయన చిందించిన రక్తము ద్వారానే మన పాపములకు విమోచన. మనము ఏ విధంగా ఈ లోకంలో జీవించాలి అనే మార్గమును మనకు బోధించుట కొరకే మానవ రూపం ఎత్తి మన మధ్యన నివసిస్తూ చక్కని మార్గములో మనలను నడిపిస్తూ సత్యమును బోధిస్తూ ప్రజలందరూ సత్య సువార్తను నమ్మి సత్య మార్గంలో నడవాలని ఆయన అనాది సంకల్పం. కనుకనే ఆ ఒక్క దేవుడే మన కొరకు సర్వం విడిచిపెట్టి మన కొరకు ఆయన ప్రాణమునే త్యాగము చేసి ఆయన జీవితమును త్యాగం చేశారు. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానం నీకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో విన్న వాక్య ప్రకారం వారి జీవితాలను సరిచేసుకొని నైనా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వారు గుర్తిరిగి తండ్రి, అవును నాయనా దేవుడు ఒక్కడే నాయనా, అనేక మంది అనేక దేవుళ్ళుగా పిలువబడుతున్నారు ఈ లోకంలో తండ్రి. నాయనా నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు, పాపాల నుంచి విమోచన కలిగేది మీ ద్వారానే అని నమ్మి మీరే మార్గము సత్యము జీవము అని ఎరిగి నాయనా మిమ్మల్ని దేవునిగా గుర్తెరిగి తండ్రి మీకు లోబడి మీ ఆజ్ఞలను అనుసరించి జీవించే జీవితాల్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. ప్రార్థన అవసరం కోరిన ప్రతి ఒక్క బిడ్డని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న సమస్తమైన సమస్యల నుంచి వారిని విడిపించండి. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి, ఎవరైతే ఏ రకమైన సమస్యతో బాధపడుచున్నారో పీడింపబడుతున్నారో వారికి విడుదలను కలుగచేయండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.